మొన్న ఐతారం నాడు శిల్పారామం పోయినా. ఆడ అటు ఇటు తిరుగుతాంటే దూరం కాడ ఓ మనిషి ఏదో చేస్తున్నట్టు అనిపించింది. ఏం చేస్తున్నాడని చూస్తే ఎంత గదలాడు కదా మనిషి. అయ్యో ఏమై మనిషికి అని దగ్గరకు పోయి చూస్తే అది మనిషి కాదులా బొమ్మ. మరి దూరంకి వెళ్ళి చూస్తే సేమ్ టు సేమ్ మనిషి లెక్కనే కొట్టింది. కానీ నీకు ఇట్లా చేసుడైతే మస్తు గిరేట్ కదా. ఆహా, మరి ఇప్పుడు శిల్పారామం గురించి గిమె వార్త చెప్తుందేంది అని అనుకుంటున్నారులే. అమ్మ ఆశ దోశ బజ్జీ సకినాలు సర్వపిండి. ఆహా, మోడీ సారు మళ్ళా కొత్త డ్రెస్ కుట్టించుకుంటున్నట్టున్నాడు. ఓర్ని వీళ్ళేందిరో తలకాయను కోలుస్తున్నారు. అరే చేతులు కూడా ఎంత పొడుగున్నాడో అని టేపు పెట్టి చూస్తుండ్రు. ఓసిని చిత్రం పాడుగాను పోట్వలు దింపబట్టిరి. అరచేతుల్ని ఎందుకు పోటువ దింపుతుండ్రబ్బా. సార్ ఇస్మాయిల్ ప్లీజ్ అని అంటుంది గీమే. ఇంతకు మోడీ సార్ కొలతలు ఇస్తుంది దేనికి అని అనుకుంటుండ్రా. ఆయన బొమ్మను తయారు చేస్తేందుకు. మైనం బొమ్మ అద్దినట్టు ఉండాలి అని 1కి 4 మాటల కొలతలు తీసుకుంటుండ్రు. అగో నెత్తెంటికెళ్ళి ఎంత పొడుగున్నాయో కూడా కొలుస్తుండ్రు. ఓ పరి అనుండ్రి అని రాసుకుంటున్నారు. ఎంటికే మందం కూడా ఫరక్ రాకుండా బరాబర్ తీసుకున్నారు కొలతలు. ఈ కుర్తా డ్రెస్లనే విగ్రహం తయారు చేస్తారట. మరి మన ప్రధానమంత్రి విగ్రహం ఏ పట్నంలో 3 బాటల కాడ నిలబెడతారో అని ఆలోచన చేస్తుండ్రా. మన తాన కాదులా ఇంగ్లాండ్ దేశం లండన్లా టుస్సాడ్ మ్యూజియంలో పెడతారట. పెద్ద పెద్ద లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళ బొమ్మలు ఉంటాయి ఇంట్లో. ఈ విగ్రహం పక్క పొంటి అదే మనిషి నిలబడితే ఏది విగ్రహమో ఏది మనిషో తెలియనంత గొప్పగా చెక్కుతారు. ఇక వీటి పక్క పొంటి వచ్చే నెలల సార్ బొమ్మని నిలబెట్టబోతుండ్రు. ఇక మోడీ సార్ భక్తులు దర్శనం చేసుకొని సెల్ఫీ ఫోటోలు దిగొచ్చు.